సమసమాజం అంటే కుల వర్గ రెండు రకాల అసమానతలు లేని సమాజం కోరుకొని వచ్చినాం. కానీ మేము గ్రామాలలోనేమో దళితుల దగ్గర భోజనం చేయాలి, కొంతమంది బీసీలు సహకరించాలి. ఆ రైతు కూలి సంఘానికి అధ్యక్షులు మాత్రం రెడ్డిలు, భగవాన్ రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి వాళ్ళు ఉండేవాళ్ళు. అరే ఇదేంది మళ్ళీ ఇక్కడ అసమానతలే ఉన్నాయి కదా అనే దాంతో ఆలోచన మొదలైంది నాకు. ఆ క్రమంలో చిన్నకోడూరు మండల సికింద్లాపూర్ అనే ఒక ఊరుండే. ఆ ఊర్లో నేను పోకముందే మా పార్టీ ఆధ్వర్యంలో భూమి పంపిణీ చేయడం జరిగింది. ఆ పంపిణీ చేసింది ఎస్సీలకు ప్లస్ ముదిరాజులకు. ఆ ఊర్లో మాత్రం ముదిరాజు నరసన్న అని అధ్యక్షుడు ఉండే. ఒకరోజు నేను ఆ ఊర్లో సమావేశం, రైతు కూలి సంఘం సమావేశం ఏర్పాటు చేసి డేట్ ఇచ్చినాం. వాళ్ళు కూడా ఓకే అన్నారు, పలానా రోజు కూర్చుందామని. అయితే నాకు చెప్పా చేయకుండా అసలే నా పైన నిర్బంధం, పోలీసులు, నేను రహస్య కార్యకర్తను. నేను ఆ ఊరికి పోయేసరికి నరసన్న రైతు కూలి సంఘం అధ్యక్షుడే లేడాడ. ఎందుకు లేడు అంటే వాళ్ళది ముదిరాజు మీటింగ్ జరుగుతున్న హైదరాబాద్లో, కాసాని జ్ఞానేశ్వరు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పెట్టినన్నారు. మనము భూమి పంపిణీ చేసినాం. మనది రైతు కూలీ సంఘం కంటే అది పెద్ద సంఘమా? పోనీ వాళ్ళు ఏమన్నా డబ్బులు పంపించరా హైదరాబాద్ నుంచి? పంపించలేదు. వాళ్ళ కుల సంఘంలో పైసలు వేసుకునే పోయినరు. వాళ్ళు ఏమన్నా వేరే ఖర్చులు పెట్టుకుంటారా? లేదు. వాళ్ళ ఇంటి దగ్గర కుల సంఘం పైసలు వేసుకొని వంటలు చేసుకొని పోయినరు. మేము ఏదన్నా సిద్దిపేటలో రైతు కూలీ సంఘం మీటింగ్ పెడితేనేమో నేనే పోయి లారీ మాట్లాడాలి, నేనే ఏర్పాట్లు చేయాలి. ఆ నిర్బంధాలలో కూడా తర్వాత ఎక్కి లారీ పోయిన తర్వాత, సిద్దిపేట పోయిన తర్వాత మీటింగ్ కాడికి పోయేటోళ్ళు కాదు. మార్కెటు, అంగళ్ళు అవి లేదా ఏదైనా బంధువుల పనులు, పర్సనల్ పనులు చూసుకొని మళ్ళీ వచ్చి సాయంత్రం లారీ ఎక్కేవారు. అంటే రైతు కూలీ సంఘం మీటింగ్ అంటేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కుల సంఘం మీటింగ్కి ఏమో వాళ్ళకు వాళ్ళు తయారు చేసుకొని, వాళ్ళకు వాళ్ళు డబ్బులు వేసుకొని, వాళ్ళకు వాళ్ళు వంటలు చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయినారు. ఇక్కడ సిద్దిపేట దగ్గరికి పోవడానికి ఏమో మనం అంత బలవంతంగా పంపిస్తుంటుంది, వాళ్ళు హైదరాబాద్ ఆ విధంగా పోయారు. అందుకని నాకేం ఆలోచన వచ్చిందంటే కమ్యూనిస్టు పార్టీలు కూడా కుల సంఘం ఎందుకు పెట్టకూడదు, కుల సంఘం పెట్టి కూడా సమసమాజం గురించి చెప్పుదాం అని చెప్పేసి అన్నప్పుడు, అప్పుడు మాకు సుభాష్ అన్న నాయకుడు ఉండే. ఆయన అడిగితే నేనేం చెప్తానే, మన అమరన్న అడుగు అంటే కూర దేవేందర్ అన్న, విమలక్క భర్త, మాకు జిల్లా కార్యదర్శి ఉండే. ఆయన అడుగుమంటే సరే నెల రోజులకేమో ఆయన వచ్చినట్టుండి ఆయన అడిగినాం మేము. కమ్యూనిస్ట్ పార్టీలు కుల సంఘాలు పెడతాయి అని అన్నాడు సింపుల్గా. ఎందుకు పెట్టకూడదు అంటే అది శత్రువులు ప్రజల్ని చీల్చడానికి పెడుతుంటే కానీ మనం అట్లా పెట్టకూడదు అన్నాడు. శత్రువులు ఏవైతే ఎత్తుగడలు వేస్తున్నాడో దానికి కౌంటర్ ఎత్తుగడలు ఉండాలి.